మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు మీ మొబైల్కి రీఛార్జ్ చేయించారు అని? 12 సార్లా? కాదు, మీరు ప్రతి సంవత్సరానికి 13 సార్లు మీ మొబైల్కి రీఛార్జ్ చేయిస్తున్నారు. సంవత్సరానికి 12 నెలలు ఉంటే 13 సార్లు రీఛార్జ్ ఎందుకు చేస్తున్నాము అని మీరెప్పుడైనా ఆలోచించారా? టెలికాం కంపెనీస్ మనతో సైలెంట్గా ఒక ఎక్స్ట్రా రీఛార్జ్ చేయించి భారీ లాభాలు పొందుతున్నాయి. చూడండి, మన ఇండియాలో మెజారిటీ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ 28 రోజులు, 58 రోజులు, 84 రోజులు ఇలానే ఉంటాయి. సంవత్సరానికి 365 రోజులు ఉంటే మీరు ప్రతి 28 రోజులకు ఒకసారి రీఛార్జ్ చేయిస్తున్నారు. అంటే సంవత్సరానికి 13 సార్లు రీఛార్జ్ చేయిస్తున్నారు. 28 రోజులంటే మనం మంత్లీ ప్లాన్ అనుకుంటాం. కానీ టెలికాం కంపెనీలు మనకు తెలియకుండా మన చేత 13 నెలలు రీఛార్జ్ చేయిస్తున్నాయి. అయితే రీసెంట్గా ఇదే విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అయిన రాఘవ్ చద్దా గారు రాజ్యసభలో మాట్లాడారు. మంత్లీ రీఛార్జ్ ప్లాన్ అంటే 30 రోజులు ఉండాలి, కానీ 28 రోజులు ఎందుకు ఉన్నాయి? అలాగే ఒక రీఛార్జ్ ప్లాన్ ప్రకారం ఒక రోజుకి 2 GB డేటా కంపెనీ ఇస్తే మీరు రోజు మొత్తం మీద 1 GB డేటా యూజ్ చేస్తారు. మిగిలిన 1 GB డేటా నైట్ 12 తరువాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది. మనం యూజ్ చేయగా మిగిలిన డేటా నెక్స్ట్ డేకి ఎందుకు రోల్ ఓవర్ అవ్వదు? 24 అవర్స్లో డేటా ఎక్స్పైర్ అవ్వటం ఏంటి? సిమ్ మాది, ఫోన్ మాది, ఇన్కమింగ్ కాల్స్ ఆపటానికి మీరెవరని రాఘవ్ చద్దా గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలు ఇండియా మొత్తాన్ని ఆలోచనలో పడేశాయి. అయితే ఇదే విషయంపై స్పందించిన టెలికాం మినిస్ట్రీ ఏం చేసింది? గవర్నమెంట్కి సడన్ గా ఈ ఇష్యూ ఇంపార్టెంట్ ఎందుకయింది? గవర్నమెంట్ 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ ని రిమూవ్ చేస్తుందా లేదా కంటిన్యూ చేస్తుందా? సిమ్ రీఛార్జ్ ప్లాన్స్ పై కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటి? ఇలా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా గారు రాజ్యసభలో టెలికాం కంపెనీలు సాధారణ ప్రజలను ఎలా మోసం చేస్తున్నాయో ప్రజలకు దాని మీద అవగాహన కల్పిస్తూ గవర్నమెంట్ ని ప్రశ్నించారు. రాఘవ్ చద్దా గారు మునుపెన్నడూ లేని విధంగా సామాన్యుల కోసం, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి పార్లమెంట్లో గవర్నమెంట్ ని ప్రశ్నించారు. ఫోన్ మాది, అందులో వాడే సిమ్ మాది, రీఛార్జ్ చేయకపోతే ఇన్కమింగ్ కాల్స్ ఆపటానికి మీరెవరు అని టెలికాం కంపెనీలను ప్రశ్నించారు. రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ కట్ చేయండి, అంతేకాని ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు కట్ చేస్తారు? రీఛార్జ్ చేయకపోతే ఇన్కమింగ్ కాల్స్ కనీసం 1 సంవత్సరం యాక్టివ్ ఉండాలి. సిమ్కి రీఛార్జ్ చేయకపోతే కనీసం 3 సంవత్సరాల తరువాత సిమ్ని డీయాక్టివేట్ చేయాలి. మంత్లీ రీఛార్జ్ ప్లాన్ అంటే 30 రోజులు ఉండాలి కదా, ఎందుకు 28 రోజులు? టెలికాం కంపెనీలు యూజర్స్ని ఇలా ఎందుకు మోసం చేస్తున్నాయి? ప్రజలకు తెలియకుండానే వాళ్లతో ఎక్స్ట్రా రీఛార్జ్ చేయిస్తున్నారు. ఇది మారాలి. మంత్లీ రీఛార్జ్ అంటే 28 రోజులు కాదు, 30 రోజుల ప్లాన్ రావాలి. మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్ ప్రకారం 2 GB పర్ డే వస్తే మీరు యూజ్ చేసింది 1.5 GB, రిమైనింగ్ 0.5 GB మిడ్ నైట్కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఇలా అన్యూజ్డ్ డేటా ఎక్స్పైర్ అవ్వకుండా నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. ఇది యూజర్స్కి బిగ్గెస్ట్ బెనిఫిట్ అవుతుంది అని రాఘవ్ చద్దా గారు ప్రశ్నించారు. అయితే ఈ ఇష్యూపై టెలికాం మినిస్టర్ సిండియా స్పందించారు. టెలికాం కంపెనీస్ని ఫోర్స్ చేయలేం, కానీ 30 డేస్ ప్లాన్స్ ని ప్రమోట్ చేయమని టెలికాం కంపెనీస్ కి ఇప్పటికే చెప్పాము. 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల ప్లాన్స్ లా 30 రోజుల మంత్లీ ప్లాన్స్ ని కూడా అందుబాటులోకి వచ్చేలా చూస్తామని టెలికాం మినిస్టర్ చెబుతున్నారు. టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సిమ్ కార్డ్స్ పై కొన్ని రూల్స్ పెట్టింది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటంటే, 1 టైం రీఛార్జ్ ప్లాన్ అంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉండాలి. కస్టమ్ ప్లాన్ అంటే యూజర్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. యూజర్ రిక్వైర్మెంట్ బట్టి ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే యూజర్కి ఓన్లీ డేటా కావాలి అంటే డేటా రీఛార్జ్ చేసుకోవటం, ఓన్లీ కాల్స్ కావాలి అంటే కాల్స్, ఓటీటీ కావాలంటే ఓటీటీ, ఇలా ఏది కావాలి అంటే అది సపరేట్గా సెలెక్ట్ చేసుకోవటం. ఈ ప్లాన్స్ ఎక్కువగా విలేజ్లో ఉండే పెద్దవాళ్లకు స్మార్ట్ ఫోన్ కాకుండా కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి ఇంటర్నెట్ డేటాతో అవసరం ఉండదు. కానీ టెలికాం కంపెనీలు కీప్యాడ్ ఫోన్కి కూడా డేటా ఇచ్చి మరీ డబ్బులు దండుకుంటున్నాయి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ప్రతి సిమ్ ఆపరేటర్ 30 డేస్ రీఛార్జ్ ప్లాన్ ఉండేలా ఒక రీఛార్జ్ ప్లాన్ ఖచ్చితంగా ఇవ్వాలి. సిమ్ కార్డ్ని 90 రోజులు రీఛార్జ్ చేయకపోతే ఇమ్మీడియట్గా డీయాక్టివేట్ చేయడానికి అవకాశం ఉండదు.
ఇక నుండి వాయిస్ ఓన్లీ ప్లాన్స్ని కూడా సిమ్ కార్డ్ కంపెనీస్ ఇవ్వబోతున్నాయి. అంటే డేటాతో సంబంధం లేకుండా ఓన్లీ వాయిస్ కాల్స్కే రీఛార్జ్ చేసుకోవచ్చు. రాఘవ్ చద్దా గారు గవర్నమెంట్ని ప్రశ్నించడంతో టెలికాం కంపెనీలు దిగి వచ్చాయి. రాఘవ్ చద్దా గారు చేసిన ఈ మంచి పని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ఏ కంపెనీ సిమ్ కార్డ్ యూజ్ చేస్తున్నారో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.